హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదిగోండి ఇప్పుడు బ్లౌజులు అయితే కట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి వాష్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోవాలి కంపల్సరీ. 4 ఉన్నవి అటువైపు మనకు స్ట్రేట్ ఉండేటట్టు వేసుకోవాలి. ఎప్పుడైనా పొడవు లైన్స్లో వేసుకోవాలి, అడ్డం లైన్ వేసుకోవద్దు. కింద ఈ ఖర్చు అంతా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు లెంత్ చూసుకోవాలండి. ఇంకొక బ్లౌజ్ కుట్టిన పర్ఫెక్ట్ అయింది. మళ్ళీ 7 బ్లౌజెస్ ఇచ్చింది. మీకు బ్లౌజ్ వేసి చూపిస్తున్నా ఈజీగా. మళ్ళీ ఒకసారి టేప్ కొలతలతో కూడా చూపిస్తానండి. ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను కటింగ్స్, ఈజీ మెథడ్లో. ఓకేనా? ½ ఇంచ్ నెక్ సేమ్. హ్యాండ్స్ వచ్చేసి తనని ఎంతున్నాయి 8.5 ఉంది. కాటన్ కొంచెం షింక్ అవుతుంది కాబట్టి నేను 9 ఇస్తున్నా. 9 + 1 ఇంచ్ 10. ఓకేనా? లూజ్ వచ్చేసి మనకి ఇంతకుముందు మీకు ఈజీగా మార్క్ చూపించాను కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, మనకి ఎప్పుడు జాయింట్ పడే సైడు మనం ఎప్పుడు క్లోత్ తీయొద్దండి. హ్యాండ్స్కి డౌను మనం అక్కు పడే సైడు అస్సలు తీయొద్దు. కండం ఉన్న సైడే తీసుకోవాలి డౌన్. ఆల్రెడీ మనం డౌన్ షేపుల్ని బ్లౌజ్ కట్ చేస్తాం కాబట్టి లైనింగ్ మనము ఇంత తీస్తే చాలు మనకి. ఓకేనా? ఇది పెట్టుకొని వెన్నైనా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు అండి. హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు మీకు క్రాస్ బెల్ట్ చూపిస్తాను. నాకు ఇందులో క్రాస్ బెల్ట్ ఇందాక 2 ఇంచెస్ క్రాస్ కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ భాగంలో 2 ఇంచెస్ మైనస్ చేసినాం కదా. ఇప్పుడు 2 ఇంచులు ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మొత్తం అంటే 3.5 తీసుకోవాలండి. ఇది కూడా స్ట్రేట్ లైన్. 1 ఇంచ్కి డౌన్ చేసుకోవాలి. ఇది 2.5, ఇది 2. మనకు నడుము లూజు 10 పెట్టుకుంటే మస్తు. 10, 11